సత్యనారాయణ. ఈరోజు మనం చూసుకుంటే ప్రపంచంలో అతి ప్రాముఖ్యత కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి జరిగిందని వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు ప్రపంచంలో ఒక అత్యున్నత దేవస్థానమైన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈ విధంగా చర్చకు రావడం చాలా బాధాకరం. మరి కల్తీ నెయ్యి జరిగింది జరగలేనిది అనేది విషయం ఇంకా మరి పరిశీలనలో ఉంది. మరి ఈ విధంగా ఏ పార్టీ వారైనా సరే ఆ విషయాన్ని బయటికి తీసుకురావడం చాలా అవమానకరం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలలో చూసుకుంటే ఏ దేశంలో కూడా లేని ప్రాముఖ్యత మన ఆంధ్రప్రదేశ్లో గల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ పేరు ప్రాధాన్యత దక్కిందని మన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ఆ విధంగా ఉన్న దేవస్థానాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రాధాన్యత పెంచుకుంటే వెళ్ళాలి. కానీ ఇది ఇలా అపవిత్రతగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. ఎందుకంటే మరి ఇలా బయట నుంచి నెయ్యి తేవటం వల్ల మరి కల్తీ నెయ్యి వాడారు చేశారు అని అనడం కన్నా మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నో కొన్ని లక్షల్లో గోవులు మనకి ఉన్నాయి. వాటిని సంరక్షణ చేసుకొని గోశాలను ఏర్పాటు చేసుకొని మరి వాటి ద్వారా వచ్చే పాల ద్వారా మరి తిరుపతిలో మరి ఆ ప్రసాదానికి ఓడినట్లయితే చాలా ప్రాధాన్యతగా మంచి నెంబర్ 1గా ప్రసాదం తయారవుతుంది. మరి అలాగే అక్కడ పాలతో మరి దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి అయితేనేమి, మరి ప్రసాదంలో తయారయ్యే లడ్డూకి వినియోగించడానికి అయితేనేమి, వచ్చే భక్తులకి పాల రూపంలో ఇవ్వటానికి అయితేనేమి చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వ టీటీడీ వారు ఇప్పటి వరకు కూడా నెయ్యిని బయట నుంచి తెస్తున్నారని ఇప్పుడు ఈ విషయం తెలిసింది. అయితే బయట నుంచి తెచ్చే పరిస్థితి ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడ గోశాలలు ఏర్పాటు చేసి ఈ గోవుల ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను వినియోగించుకుంటే మనం ఎక్కడి నుంచి కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదు. మీరు ఇంత పెద్ద ట్రస్ట్ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకు ఈ ఆలోచన రాలేదు? బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మనం ఇంకొకరిని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏమొచ్చింది? మన తిరుపతి దేవస్థానం వారు ఈరోజు ఎన్నో గ్రామాలను దత్తత తీసుకొని మరి ఆ గ్రామాలకి ఎక్కడైనా సరే దేవాలయ నిర్మాణాలకి అయితేనేవ్వండి, ఇంకా కొన్ని రకాల సహకారాలకి అయితేనేవ్వండి, మరి బాగోగులకి అయితేనేవ్వండి, అనేక రకాలుగా మరి ఆ దేవస్థానం నుంచి నిధులు ఇస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. అంతలా చేస్తున్న మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఒక్క ఆలోచన ఎందుకు చేయలేదని ప్రతి ఒక్క ప్రజల్లోంచి వస్తున్న మరి ఆవేదన. ఈ ఆవేదనని ఈ రాజకీయ పార్టీలు మలుచుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకు మలుచుకుని వాళ్ళు తిప్పుకొని రకరకాలుగా తిప్పి జరిగిందో లేదో ఇంక నిర్ధారణ కాలేదు. వాళ్ళు ఏంటంటే రాజకీయ పరంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను పేరుని వాళ్ళు మంట గెలిపే స్థాయికి వచ్చారని ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇదైతే మాత్రం చాలా విరుద్ధం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్క ఆలోచన చెయ్యాలి. ఇంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ కలిగింది ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు. ప్రపంచ దేశాల నుంచి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటున్నారు. మరి కలియుగ దైవమైన వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు వెళ్తూ మరి వస్తూ నిత్యం కూడా చాలా రద్దీగా ఉంటూ మరి కొన్ని కోట్ల మందికి ఆశీర్వదించే దైవ వ్యక్తిగా వెంకటేశ్వర స్వామి కలియుగంలో మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతిలో వెళ్ళడం మనకి చాలా సంతోషకరమైన విషయం. అందుచేత ఆ యొక్క దేవాలయాన్ని ఇంకా మెరుగ్గా మనం మరి భవిష్యత్తులో మరి పేరు ప్రఖ్యాతులు ఉండేలా మనం ఆలోచన చేయాలి తప్పిస్తే ఈ విధంగా తీసుకురావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుచేత తక్షణమే వెంటనే ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మండల వారు వెంటనే గోశాలలు ఏర్పాటు చేసి అక్కడే ఈ ఆవులు సంరక్షణ చేసి వాటి ద్వారా పాల ఉత్పత్తి చేసి ఆ పాల ఉత్పత్తి ద్వారా ఈ నెయ్యిని తయారు చేసి మరి ప్రసాదానికి వినియోగించి మరి భక్తులకు దేవుడికి ప్రసాదాలు కార్యక్రమాల నిమిత్తం వినియోగించి ఈ నెయ్యిని అరికట్టినట్లయితే ఈ విధంగా మరి అందరికీ కూడా చాలా సంతోషం, చాలా మంచిది అని నేను భావిస్తూ ఉన్నాను. పబ్లిక్ యావత్తు కూడా ఇలాగ ఆలోచన చేస్తుంది. అందుచేత ఏ పార్టీ వాళ్ళైనా సరే రాజకీయాలకు పోకుండా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని మరీ నేను కోరుచూ ఉన్నాను.